హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన శారదా న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వంటల వల్ల నేను పడిన తిప్పల గురించి చెప్పాలనుకుంటున్నాను. తిప్పలంటే ఏంటంటే మైసూర్ బోండా చేయాలనుకున్నాను. అది కూడా షార్ట్ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి మైసూర్ బోండా చేద్దామని చెప్పేసి ఆ రోజు మొత్తం సెర్చ్ చేసినాను అనమాట. యూట్యూబ్ మొత్తం తిరిగేసి నార్మల్గా చెప్పాలంటే నాకు వంటలు అయితే అంత నార్మల్ విలేజ్ స్టైల్ వంటలు అయితే చేసుకుంటా, కానీ ఈ మైసూర్ బోండాలు బజ్జీలు ఇలాంటివంతా నాకు రాదు. కానీ ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఆ రోజు మొత్తం యూట్యూబ్ అంతా సెర్చ్ చేసినాను అనమాట. సెర్చ్ చేసి చూసి ఆఖరికి ఒకటైతే ఎంచుకున్నాను. సరే చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసిన. ఆ రోజు నైటే 10:30కి ఆ టైంకి, అంటే ముందు రోజు కలిపి పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది అన్నారని ఆ రోజు నైట్ మొత్తం కలిపి పక్కనైతే పెట్టేసి పడుకున్నా. ఇంకా నిద్ర లేచిన వెంటనే మళ్ళీ స్టార్ట్ చేసినాను అనమాట. వీడియో తీసుకున్నాను. బోండాలు మొత్తం వేసేసి చట్నీ చేసేసి మా ఆయనకైతే పెట్టిన. అప్పుడు మాత్రం 1-2 బోండాలు తినేసి సూపర్గా ఉంది టేస్ట్, అది ఇది అని హైప్ ఇచ్చేసి వెళ్ళిపోయేసి ఏం చెప్పలేదనమాట. నేను ఆయన చెప్పినాడు కదా అని చెప్పేసి నేను కూడా ఇంకా సూపర్ ఉంది అది ఇది అనుకున్నాను. నేనే చేసినాక నేనైతే కొంచెం కూడా ఒక్క రవ్వ కూడా టేస్ట్ చేయలేదనమాట. సైలెంట్గా ఉండిపోయినా. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినాను అనమాట. మార్నింగ్ మైసూర్ బోండా చేసినాం కదా, ఎట్లా చెప్పానంటే చండాలంగా ఉంది, అస్సలు బాగాలేదు అని చెప్పినాడు. ఇంక సరే అక్కడికైతే ఊరుకొని ఉండొచ్చు కదా, బోండా బాగలేకపోతే ఏమో ఈసారి చూడు ఇంకెట్లా చేస్తాను కేకు అని చెప్పేసి కేక్ చేద్దామని అయితే స్టార్ట్ చేసినాను అనమాట. ఒక అరగంట గమ్మని కూర్చున్నాను అంతే. మళ్ళీ స్టార్ట్ చేసిన. మళ్ళీ మా ఆయనకి ఫోన్ చేసిన. ఇంకా కేక్ అయితే చేయాలనుకుంటున్నాను. నాకు బటర్ పేపర్ అంట, బటర్ పేపర్ అని తెలియకుండా కేక్ కింద వేస్తారు కదా ఒక పేపర్, దాన్ని తీసుకురా అని ఫోన్ చేసిన. ఏం వేస్తారా అనేసి ఆయన షాపులన్నీ కేక్ చేసేటప్పుడు వాడతారంటే పేపర్, అది కావాలని అందరిని అడిగేసి పాపం ఎవరో ఇవ్వలేదంట. మళ్ళీ ఆఖరికి ఎవరో అది కేక్ వాడేది వచ్చి బటర్ పేపర్ అని చెప్పేసి బటర్ పేపర్ ఇచ్చినారు. ఇంకా కేక్ చేసేదానికైతే అన్నీ రెడీ చేసి పెట్టుకొని అయితే ఇంకా మొత్తం రెడీ చేసి పిండి అంతా కలిపి పెట్టేసి ఇంకా వేడి చేస్తారు కదా, చేసేటప్పటికి అప్పటికే మా పిల్లలకి అందరూ చెప్పేసిన కేక్ చేస్తానని. మా వాళ్ళు అప్పటికే వెయిటింగ్ అనమాట. అయ్యిందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. నాలో ఓవర్ కాన్ఫిడెంట్ చిన్నగా లేదనమాట. ఈరోజు చూడు కేక్ అట్నే దూదిలాగా చేస్తా, స్పాంజ్ లాగా చేస్తాను బిల్డప్ అంతా ఇచ్చి పెట్టిన. అది గంట అయినా ఉడకల, 1.5 గంట అయిపోతా ఉంది ఉడకల. ఆఖరికి మళ్ళీ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి అయితే కొంతసేపు చూస్తే అయితే ఉడికింది. ఇంకా అప్పుడు తెచ్చి పెడితే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనుకునేసి అప్పుడు ఓపెన్ చేస్తే నా సామరంగా అది కేకే కాదు అసలు, అది ఏదో రకరకాలుగా మారిపోయిందనమాట. ఇంకొచ్చి అసలు నేనేం మిస్టేక్ చేసినాను అనేది కూడా నాకు తెలీదు. బాగా చేయాలి పాపం, మా పిల్లలకు బాగా పెట్టాలనుకుని నేను ఏదేదో చేసి వాళ్ళ పాపం వాళ్ళ ఆశంతా నిరాశ అయిపోయింది. మొత్తానికి ఏదో నా తిప్పలన్నీ పడి అయితే కేక్ చేసిన. ఇంకా మా ఆయన దగ్గర అది కూడా తిట్టించుకున్నా. ఒకే రోజులో 2 వంటలు చేసి పోగొట్టేసినాను అనమాట. పోతే పోయింది అనుకునే దానికి కూడా లేదు, ఫుడ్ అంతా వేస్ట్ చేసినాను అనమాట. నార్మల్గా అయితే ఇంట్లో ఇలాంటివంతా ప్రయోగాలు అయితే చేయను, నాకు భయం. కానీ సరే చేద్దాం, నేర్చుకుందాం, ఇప్పుడు ఇట్లా ఉంటే ఎట్లా అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసిన. ఇంకా మా వాళ్ళు చుట్టూ కూర్చున్నారు దాని చుట్టూ. కేక్ అయిపోయింది, ఈరోజు సూపర్గా చేసింది తినేద్దామని. నేను కూడా ఇంకా మా ఆయనకు ఫోన్ చేసేద్దాము, నేను ఈరోజు నువ్వు సాయంత్రం ఇట్లా అన్నావు నన్ను, నేను చూడు ఎట్లా చేసినానని చెప్దాం, బిల్డప్ చేద్దాం అనుకున్నా. అప్పటికే అది మొత్తం పోయిందనమాట. ఇంకేం చేయలేక మొత్తం డస్ట్బిన్లో ఎత్తేసాను నేను. ఇంక వాళ్ళ పిల్లలు తిన్నా కూడా వాళ్ళకి కూడా బాగుండదు కదా, హెల్త్ ఏమన్నా పాడవుతుందని చెప్పేసి మొత్తం అయితే డస్ట్బిన్లో వేసి మొత్తానికి 2 వంటలు అట్టర్ ఫ్లాప్ చేసి పారేసినాను అనమాట. కానీ అంటే నాకు విలేజ్ స్టైల్ వంటలు అయితే కొన్ని చేస్తాను, కానీ ఇలాంటివన్నీ నాకైతే చేయడానికైతే నా వల్ల కాదు. అయినా ట్రై చేసినాను, రాలేదు. ఈసారి ఇంకా బెటర్గా అయితే ట్రై చేస్తాను. ఇంకొక విషయం వచ్చి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. ఇంకొచ్చేసి మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ అయితే చేయండి. ఛానల్ని అయితే సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయాలనేసి అయితే కోరుకుంటున్నాను. ఇంకా మా పిల్లలు పాపం చూడండి వీడియోలో చుట్టూ కూర్చున్నారనమాట. అది కట్ చేస్తూ ఉంటే నేను కూడా అనుకున్నా భలే ఉంటుందేమో అనేసి, కట్ చేసిన తర్వాత తెలిసింది లోపల అంతా కొంచెం పిండిలాగా అట్లుందనమాట. అంటే ఫ్లఫీ కేక్ అని చెప్పేసి యూట్యూబ్లో కొట్టిన. యూట్యూబ్లో కొట్టి మొత్తం సెర్చ్ చేసి
యూట్యూబ్లో చూసి మళ్ళీ యూట్యూబ్ వీడియో చేద్దామని చెప్పి చేసిన. అది అట్టర్ ఫ్లాప్ అయితే అయిపోయింది. ఇంకా తిట్లు తినేసి మొత్తం డస్ట్బిన్ పాలు అయితే చేసాను నేను. ఎందుకో అది మధ్యలో పిండి పిండిగా ఉంది. మీకు ఎవరైనా కేక్ చేసే వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తే పాపం గోయిందా అంటారేమో. మీరు కానీ ఈ వీడియో ఇప్పుడు గానా నేనేం మిస్టేక్ చేసినాను మొత్తం చూసి కామెంట్ అయితే చేయండి. నేనేం చేసినాను నాకు కూడా తెలీదు. యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో చూసినట్టే యాజ్ ఇట్ ఈజ్ చేసినాను. కానీ ఎందుకు ఇది అట్టర్ ఫ్లాప్ అయిందో తెలియదు. అస్సలు బాగాలేదు. అంటే టేస్ట్ పర్లేదు కానీ అది చూసేదానికి గట్టి గట్టిగా మెత్త మెత్తగా అట్లా ఉంది. అంటే ఉడకలేదా లేకపోతే వేడి మీదే కట్ చేసేసినాను దానివల్లనా అది ఏమనేది అయితే తెలీదు. ఏదో చేద్దాం అనుకొని ఏదో అయితే చేసేసినాను. మా ఆయన దగ్గర అయితే తిట్లు అయితే తినేసినాను. అయినా కూడా ఆగేది లేదనమాట. ఇంకా వంటలు చేస్తానే ఉంటాను. హిట్ అయితే చూస్తాం, ఫ్లాప్ అయితే పోతాం, అంతే. ఇంకే పట్టించుకునేది లేదనమాట. ఈ వీడియో కానీ మొత్తం చూసి మీకు కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈ మూడే. ఒకే ఒక కామెంట్ కూడా వచ్చేది లేదనమాట. అంత చండాలంగా వద్ద వీడియో ఏవో నాకైతే తెలియదు.